కుప్పం పట్టణంలో మార్చిలో రోడ్డు విస్తరణ పనులను చేపట్టనున్నట్లుగా కడపీడి వికాస్ మర్మత్ తెలిపారు. కుప్పం మున్సిపాలిటీని మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన అన్నారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని చెప్పారు. రోడ్డు విస్తరణ బాధితులతో ఫిబ్రవరిలో సమావేశమై వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. భారతదేశం నాగరికతకు పుట్టిన పేరు. ఎప్పుడో 5000 సంవత్సరాల ముందు మోహంజదారో హరప్పా కల్చర్ని చూసుకుంటే పెద్ద పెద్ద రోడ్లు, ఇప్పుడు సమకాలీన సమయంలో కూడా మనం ఎదురు చూడని రోడ్లు 5000 సంవత్సరాల ముందే మన భారతదేశ నాగరికతలో ఉన్నాయి. అదేవిధంగా ప్లాన్డ్ సిటీ 5000 సంవత్సరాల ముందు ఏ విధంగా అయితే మనం అందరికీ ప్రపంచానికి చాటి చూపించామో అదేవిధంగా ఈరోజు కుప్పం మున్సిపాలిటీని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రపంచమంతా మన మున్సిపాలిటీ వైపు తిరిగి చూసే విధంగా దీని ఒక ప్లానింగ్ కానీ, దీనికి నెట్ జీరో కింద ఈ ఒక మున్సిపాలిటీని తీర్చిదిద్దడంలో కానీ, వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ, లేదంటే వేస్ట్ని సెగ్రిగేట్ చేసి దాని నుంచి పునరుత్పత్తి ఏ విధంగా చేయడంలో కానీ, ప్రజలందరూ కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం లేన్ డిసిప్లిన్ కావచ్చు, ట్రాఫిక్ డిసిప్లిన్ కావచ్చు, వాటన్నిటి ఫాలో చేయడంలో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో కూడా భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా మన ఒక కుప్పం మున్సిపాలిటీ రాబోయే 6 నెలల్లో సంవత్సరం లోపు తీర్చిదిద్దబడుతుంది. మన కుప్పం డెవలప్మెంట్లో ఇంకా ఒక స్టెప్ తీసుకున్నాము. ఈ రోజు నుండి కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే రోడ్ వైడనింగ్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలుసు, దాదాపు 20 రోజుల ముందు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 80 crores వరకు శాంక్షన్ చేశారు. అదిలో డ్రైన్స్, మనకి పార్క్ బ్యూటిఫికేషన్, దెన్ క్రిమేటోరియం అండ్ ఓవరాల్ జంక్షన్ బ్యూటిఫుల్ చేయడానికి కూడా అమౌంట్ ఇచ్చారు. ప్లస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఈ అన్ని అభివృద్ధి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు బేసిక్ సర్వే వర్క్ పూర్తి చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రోడ్ వైడనింగ్తో స్టార్ట్ చేస్తున్నాము. రోడ్ వైడనింగ్లో మెయిన్లీ నేతాజీ రోడ్ ఏదైతే ఉన్నాయో మనకి మెయిన్ రోడ్ కుప్పం మున్సిపాలిటీకి, ఆ మెయిన్ రోడ్ 100% ఒక ఫారెన్ స్టాండర్డ్లో అయిపోవాలి. అది మన మెయిన్ గోల్, మెయిన్ టార్గెట్. ఫారెన్ స్టాండర్డ్ అంటే బేసిక్లీ పెడిస్ట్రియన్స్కి సెపరేట్, వెహికల్ వెళ్ళడానికి సెపరేట్, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అది 100% అయిన తర్వాతనే మనము ఒక మోడల్